అమ్మ చెప్పండి అమ్మా, మీరు మాట్లాడండి. 3 రోజుల నుంచి తిండి తికాన లేకుండా ఒక్కలొచ్చి మందలిచ్చి మాట్లాడి ఏమైందమ్మా, ఏం చేస్తుండ్రు, తిన్నరా, ఉన్నారా, మేము ఉన్నాం, ధైర్యము, మేము చూసుకుంటాము, మీ కొడుకుని మీకు ఇస్తామనే మాట ఒక్కరికి వస్తలేదమ్మా, మేము అలా వాడి సస్తామని కూడా చెప్పినాం నిన్న. మా సావులు కూడా అంతే, మా గరీబ్ బతుకులు చేసుకుంటే బతుకుతాం. నా కొడుకు ఆటో నడిపిస్తాడు, నా మనమడు చదువుకుండు, డ్యూటీకి వచ్చిన కొడుకు దోస్తులెంపటి వచ్చి ఇట్లా చచ్చిపోయిండు. వాళ్ళు లేనప్పుడు మా బతుకులు వద్దు, ఇలా వాడు మేము కూడా చచ్చిపోతామని చెప్పినామమ్మా. నిన్న ఇసంటి వాళ్ళు వస్తే కూడా చెప్పినాము. అట్లా కూడా ఒక్కరు ఇంతవరకు 3 రోజుల నుంచి వచ్చి మమ్మల్ని మందలియలేదు, చూడలేదు, ఎట్లుండ్రమ్మా అని కూడా ఓదార్చి ఒక్క మాట చెప్పలేదమ్మా. ఎప్పుడన్నా నువ్వు అమ్మా ఎట్లుండ్రని చెప్పి దగ్గరికి వచ్చినావు, కానీ ఒక్కరు వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు, సాయం చేసిన వాళ్ళు లేరు. నీళ్ళు తాగుతారా, టిఫిన్ తిన్నారా? 3 రోజుల నుంచి వాడి ఉంటున్నాం ఎండల బుగ్గిల మేము. మా బతుకులు గరీబ్ వాళ్ళ బతుకులు ఎట్లమ్మా చెప్పుండ్రి మీరే. మాకు సహాయకారం కావాలమ్మా, మాకు ఆదుకోవాలి, మాకు అందరు సాయం చేయాలా, చూడాలి, మా మనమడు రావాలా, మాకు మంచి చేయాలని కోరుకుంటున్నామమ్మా. మేము ఏమన్నా అంటే పంపించినాం, వాళ్ళకి లోపలికి మిషన్లు పెట్టి పంపించినాము. దేవులు ఆడుతుండ్రు, దొరుకుతుంది పొద్దున ముచ్చట. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తే ఉన్నారమ్మా మిషన్లు లోపలికి పంపించినాము, దొరుకుతాడు ఇప్పుడు మీకు, ఇవాళ వస్తాడు అని చెప్తుండ్రు. మీద కూడా దేవులు ఆడుతుర్రు అంటుండ్రు. మరి 3 రోజుల నుంచి ఇంతవరకు మనిషి లేడమ్మా, మనిషి లేడు, ఎవరు లేరు చెప్తున్నా కదా. 36 గంటలు అవుతుంది, ఇంతవరకు మీదికి తేలలేదు, దొరకలేడు అంటుండ్రు, తిరుగుతుండ్రు. ఆ తిరుగుతుండ్రా, దేవులు ఆడుతుండ్రు, మాకు తెలియదు, దేవునికి ఎరక. మా మనబడి మాకు కావాలి మనిషి వచ్చేదాకా మేము ఈయనే ఉంటాము, మనిషి రావాలి. ఇవాళ కూడా రాలేదనుకో, సాయంత్రం వరకు మా మనమలు మేమల్లా వాడి చచ్చిపోతాం అంతే. మాకు పరిష్కారం ఇంకేం లేదమ్మా, మాకు చేసుకుంటే బతికేటోళ్ళం. ఎవరు ముందుకు వచ్చి ఎవరు చూడండి, ఎందుకంటే వాళ్ళ ఆవేదన చూడండి. ఇక్కడ మొత్తం కూడా కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు కూడా ఇక్కడే 2 రోజుల నుంచి కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. మరి ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత దారుణమైన సంఘటన, ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రావద్దు. మరి వాళ్ళు 2 రోజులుగా కూడా ఇక్కడే పడున్నారు. కనీసము ఏ ఒక్కరు కూడా, కనీసం వార్డ్ మెంబర్లతో సహా కూడా ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా ఇక్కడికి రావట్లేదు, వాళ్ళకు ధైర్యంగా నిలబడట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది. ఒక నాయకుడా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళ, లేకపోతే వార్డ్ మెంబర్లైనా కనీసం ఒక నాయకుడు వచ్చి ఇక్కడ నిలబడితే వాళ్ళకు కూడా సరే, వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు, మా పిల్లగాడు దొరుకుతాడు అనే ఒక నమ్మకంతోటైనా ఎంతో కొంత ధైర్యంతో వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి ఆశలు కూడా చంపేస్తున్నారు. ఎందుకంటే మరి ఉన్నోడికి సపోర్ట్ చేయడం కాదు, లేనోళ్ళ పట్ల నిలబడండి. ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఉంటే నిజంగా ప్రజల పట్ల పాలన చేయాలి అనుకుంటే ప్రజలకు అండగా నిలబడండి. ఎందుకు ఈ పేదవాళ్ళకు అండగా నిలబడకుండా ఇంత రాజకీయాలు నడిపిస్తున్నారు? ఒక సినిమా విషయంలో అంత రాజకీయాన్ని నడిపించిన రాజకీయ నాయకులు ఇప్పుడేమైపోయారయ్యా? ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ. ఇప్పుడు తెలుస్తలేదా? కనీసము ఇంతమంది ఆరుగురు కూడా మొత్తం కాలిపోయి కళ్ళల్లో నిప్పు రవ్వలు పడి కళ్ళు పోగొట్టుకొని ఇప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి దిగజారిపోయి కూడా 2 ప్రాణాలు బలైపోతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఒకరు చనిపోయారు అక్కడ హాస్పిటల్లో. కనీసం అక్కడికైనా వెళ్ళి చూస్తున్నారా? ఏ రాజకీయ నాయకుడైనా తన పరిస్థితి ఎలా ఉంది, అతను చస్తున్నాడా, బతుకుతున్నాడా, వాళ్ళను జాయిన్ చేయించారు, అయిపోయింది, ట్రీట్మెంట్ చేయిస్తున్నాం అంటున్నారే కానీ ఒకరు కూడా అక్కడ నిలబడ్డం లేరే. ఈరోజు ప్రజలకి అండగా నిలబడినోడు ఈ ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారు? ఎందుకంటే ఇది ప్రాణాలతో కూడుకున్నది కాబట్టి నేను ఇంతగా మాట్లాడాల్సి వస్తుంది. ఏదో వచ్చారు కదా మీడియా మాట్లాడుతుంది కదా అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే ఓకే, ఇక్కడ మహారతి, భరతమాత మహారతి అంటే అది గొప్పది మన దేశానికి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మీరు హైదరాబాద్ నగరంలో నిర్వహించడం అనేది కూడా మేము చాలా అంటే చాలా సంతోషిస్తాం, గర్విస్తాం కూడా. కానీ ఆ కార్యక్రమాన్ని జరిపించే తరుణంలోనే కదా ఇప్పుడు 7గురు దెబ్బతిన్నారు. ఆ కార్యక్రమాన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా చేసుకోవాలి, ఎలాంటి భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు ఇంకా ప్రభుత్వాలు ఇక్కడ ఈ ప్రాంగణంలో పెట్టి అంటే ఆ కార్యక్రమాన్ని జరిపించే తరుణంలోనే కదా ఇప్పుడు 7గురు దెబ్బతిన్నారు. ఆ కార్యక్రమాన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా చేసుకోవాలి, ఎలాంటి భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు ఇంకా ప్రభుత్వాలు ఇక్కడ ఈ ప్రాంగణంలో పెట్టి అంటే ఈ ట్యాంక్ బండికి అంటే నీళ్ళకి దగ్గరగా, ఒక నదికి దగ్గరగా పెట్టినట్టుగానే ఇప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన ప్లేస్లో పెట్టి కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే. ఇప్పుడు అంటే ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పుడు జరుగుతుందని కలగన్నామా అని ఇప్పుడు అంటుండొచ్చు కూడా రాజకీయ నాయకులు. కానీ అప్పుడు కూడా సినిమాల విషయానికి వస్తే కూడా మరి సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఎప్పుడూ జరగలేదు, మొన్నే జరిగింది. దాని కారణంగా తీసుకోలేదా? సెక్యూరిటీ ఇవ్వలేదని లేదా? పర్మిషన్ ఇవ్వలేదని లేదా? ఇప్పుడు పర్మిషన్ ప్రభుత్వం ఎలా ఇచ్చింది?
అంటే దీనికి కారణం ఎవరు మరి? మంత్రి కిషన్ రెడ్డి గారా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారా? దీనికి బదులు చెప్పాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిపించాల్సిందే అని కూడా మా హిట్ టీవీ ద్వారా మేము కోరుకుంటూనే ఉన్నాం. కానీ అజయ్కి ఏ ప్రమాదం జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాము. మరి ఆ ప్రమాదం జరగకుండా బయటపడాలని కోరుకుందాము. కానీ ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రము చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి అండగా నిలబడాలి, న్యాయం జరిపించి తీరాలి అని కూడా కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.